నంద్యాల 17వ మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ యార్డు చైర్మన్గా ఎంపికైన గుంటుపల్లి హరిబాబు, వైస్ చైర్మన్ రంగప్రసాదరావుల చేత డిప్యూటీ డైరెక్టర్ కల్పన ప్రమాణ స్వీకారం చేయించారు. హరిబాబు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాడని మంత్రి భరోసానిచ్చారు. తన మీద నమ్మకంతో అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానానికి, స్థానిక నేతలకు హరిబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నంద్యాల మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, గతంలో మార్కెట్ ఆదాయానికి అడ్డంకులు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని చైర్మన్ హరిబాబు స్పష్టం చేశారు. అమరావతి అనేది మేము మన రాష్ట్రానికి రాజధానిగా నిర్మించినాం. దాన్ని ఒకటి ఆ రకంగా వైఎస్ఆర్ రాజధాని అంటే ఎంత నిత్యమైంది, మహిళల గురించి ఎంత కిచ్చపచ్చాడు. వాళ్ళందరూ కూడా కాపురం ఉన్నాం, నేను కూడా అన్ని కాపురం ఉన్నా. ఇప్పుడు నాకు కూడా అవసరం కదా. మళ్ళీ ఆ ప్రాంతంలో వాళ్ళంతా ఈ వృత్తి మీద బతుకుతున్నారు. ఏమంటే భాష ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు దాన్ని సమర్థిస్తారు, అంత ఖండించాలా. ముఖ్యమంత్రిగా చేసిన వాడు ఎంత చేసినాడు ప్రజలు మనకు నాకైతే అర్థం కాలేదు. కానీ ఆయన ఏ రకంగా భరించుకున్నాడు ప్రజలు అని ఒక్క పనిన, అది ముఖ్యంగా నేను మంత్రిగా మైనార్టీ మినిస్టర్గా ఉన్నా. గతంలో 2019లో 19 నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు బ్రహ్మం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇన్ని సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం. మసీదులు కానీ, చర్చలు కానీ, దేవాలయాలు కానీ ఒక్కటి కూడా రాలేదు వరకు. అమరావతి